హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు. ఈరోజు మనం చూడబోతున్నాం పోహా ఎలా తయారు చేయాలి అని. దానికి మనం కావాల్సినవి ఆనియన్స్, మిర్చి, టమోటాస్ అవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మనం పోపు గింజలు వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా మనకు కావాలనుకుంటే పల్లీలు, మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఆనియన్స్ వేసి బాగా కలబెట్టాలి. మరియు మనం కోసి పక్కన పెట్టుకున్న మిర్చీలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తరిగి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసుకొని అవన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటోస్ అంతా మిక్స్ అయ్యేలా వాటిని బాగా కలపెట్టాలి. టమాటోస్ బాగా వేగడానికి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి వేయించాలి. మరియు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి టమోటాలను బాగా మగ్గనివ్వాలి. టమోటాలు ఎంత మగ్గితే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈ టమోటాలు మగ్గేదానికి మినిమం ఒక 2 to 3 minutes పడుతుంది. ఎందుకంటే మనం దాన్ని లో ఫ్లేమ్లోనే మగ్గించాలి. దాని తరువాత మనం ముందుగా తడి చేసి పక్కన పెట్టిన పోహాని తీసుకొని పొడి పొడిగా చేయాలి. ఉండలుగా ఉండకుండా చూసుకోవాలి. ఆ పోహా మిక్చర్ని తీసి మనం చేసుకున్న టమోటో పేస్ట్లో నిదానంగా వేస్తూ ఉండాలి. పోహా అంతా అందులో వేశాక ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే పోహా అడుగంటే ప్రమాదం ఉంది. సో వాటన్నిటినీ మంచిగా మిక్స్ చేసి తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకో. మన ఎమ్మీ పోహా తయారైపోయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.